హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఇప్పటి వరకు కూడా మనం టారో కార్డ్స్ ద్వారా మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న ఎనర్జీస్, భావాలు, పరిస్థితులు, ఇంకా అడ్డంకులు, థర్డ్ పార్టీ ప్రభావం ఉంటే అది, ఇంకా రీయూనియన్ అవకాశం వంటి ఎన్నో విషయాలను మనం యూనివర్స్ గైడెన్స్ రూపంలో చూసుకుంటూ వచ్చాం ఎన్ని రీడింగ్స్ ద్వారా. ఓకే, కానీ ఈ రోజు మాత్రం కొంచెం భిన్నంగా తెలుస్తుంది మనకి. ఈరోజు మనం క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ద్వారా కరిగిన వ్యాక్స్‌లో ఏర్పడే ఆకారాలను పరిశీలిస్తూ అవి సూచిస్తున్న సందేశాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామమ్మ ఇక్కడ. ఓకే. కొన్నిసార్లు వ్యాక్స్‌లో కనిపించే ఆకారాలు, గీతలు, కలిసిన రూపాలు, విడిపోయిన భాగాలు, ఇంకా ఇంకా ఎట్లా ఉంటాయంటే ఆహ్, వెలుగు ఏదైతే ఉంటుందో ఆ వెలుగు, నీడల మార్పులు గూడా కనిపిస్తూ ఉంటాయి. సో, మనం ఇప్పటివరకు టారో ద్వారా గమనించిన అంశాలకు మరో కోణాన్ని చూపిస్తుందనమాట ఈ క్యాండిల్ వ్యాక్స్. సో, ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ అయినప్పటికీ కూడా మీకు సంబంధించింది ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది ఆటోమేటికలీ. సో, అది మీకు అనేది మీరు పర్సనల్‌గా ఇది నా కోసమే ఇక్కడ యూనివర్స్ త్రూ వచ్చిన గైడెన్స్ రీడింగ్ అనేది మీరు అక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే. సో, మరి ఈరోజు ఆహ్, ఈ క్యాండిల్ ఈ వ్యాక్స్ ఏదైతే ఉంటుందో, ఈ క్యాండిల్ వ్యాక్స్ మనం వెలిగించిన తర్వాత ఏ సంకేతాలను సూచిస్తుంది? ఏ ఆకారాలు, ఏ సందేశాన్ని మనకి యూనివర్స్ ద్వారా కన్వే చేస్తున్నారు? మీ పర్సన్ పరిస్థితి, వారి అంతర్మథనము, అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న ఎనర్జీ గురించి ఈ సంకేతాలు ఏం చెప్తున్నాయో మనం స్పష్టంగా తెలుసుకుంటామనమాట. అన్నింటిని ఒక్కో ఆకారాన్ని పరిశీలిస్తూ ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. సో, వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇక్కడ రీడింగ్. మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి. సో, ఫస్ట్ మనం క్యాండిలింగ్ చేసుకుందాము. ఓం నమః శివాయ. మనం అనుకుంటే చేయాలి అనుకుంటే అయిపోదమ్మా. నిన్న చూసారు కదా! నేను క్యాండిల్ వ్యాక్స్ అని చెప్పి ఎంత ప్రయత్నించినా అది అవ్వల. ఇప్పుడు అసలు ఏ ప్లానింగ్ లేదు. ఓకే, ఈరోజు క్యాండిల్ వ్యాక్స్ మొత్తం స్టార్ట్. ఇంక అట్లా అంతే. యూనివర్స్ ఏం కన్వే చేయాలనుకుంటారో అలా. మనం అనుకుంటే అవ్వవు ఏది కూడా. ఓం నమః శివాయ. క్యాండిలింగ్ లోపల నాకు ఇదేంటంటే ప్రతిబింబం డైరెక్ట్‌లీ మనకి కనిపించేస్తాము. నాకు ఆ లోపల కూడా ఆకారాలను యూనివర్స్ చూపిస్తూ ఉంటారనమాట. అదేంటంటే ఇది ఒక డీప్ సబ్జెక్ట్. కానీ మీకు కనిపించేది వరకు మీరు అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది. ఓకే. సో, చూడండి ఇది 2 కలిసిపోయి టుగెదర్‌గా ఎట్లా వెళ్ళినాయో. కనిపించిందా మీకు? 2 ఒకదాని దగ్గరికెళ్ళిపోయినాయి. అటాచ్ అయిపోయినాయి. 2 సోల్స్, 2 డిఫరెంట్ సోల్స్ ఒకదానికొకటి విడిపోలేవిక్కవి. ఇదొక దగ్గర, ఇదొక దగ్గర పడినా ఇవి 2 సెపరేట్‌లీ పడినియి. బట్ అవి ఇండివిడ్యుయల్‌గా ఉన్నాయి. ఇవి చూసారా? ఎట్లా అతికిపోయి ఎళ్ళిపోయినాయో ఒకదాని దగ్గరికొకటి. కనిపిస్తుందా? ఇందాక మీరు చూడలేదు. ఎంత స్పింక్ ఉండలేవు. ఎక్కడ అబ్బే మరి ఇది దాని దగ్గరికి ఇదెందుకో ఇందాక స్టార్టింగ్ మరి మీకు నేను క్యాండిల్ అడ్డొచ్చిందో ఏమో మరి చూసారా? సైడ్‌కెళ్ళినా గూడా 2 గూడా ఇక్కడ కనిపిస్తుందా మీకు? 2 గూడా ఇవి కలిసేసాయి, పక్కకు వెళ్ళినియి. 2 సోల్స్ ఇక్కడ 2 ఒకటి వెళ్ళిపోవచ్చు. కలిసే వెళ్తాయి ఇక కొన్ని ప్రయాణాలంతే. మరి ఇవి ఎక్కడ సెపరేట్‌లీనే ఉంటున్నాయి. చూసారా? సో, ఈరోజు క్యాండిల్ వ్యాక్స్‌లో కనిపించిన ఈ ఆకారాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి నాకిక్కడ. చాలా అంటే చాలా ఆసక్తికరంగా. ఒకటి కాదు, 2 కాదు. ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన సంకేతాలు మీ పర్సన్ మనసులో దాచిపెట్టిన భావాలను సూచిస్తున్నాయి నాకిక్కడ. మొదట నాకొక ఫేస్ షేప్ లాంటి ఆకారం కనిపిస్తున్నాయన్నమాట. ఇది బయట ఒకలాగా, లోపల మరోలా ఉండే వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో, ఆ క్యారెక్టరిస్టిక్స్‌ని నాకిక్కడ సూచిస్తున్నారు. మీ పర్సన్ మీతో మాట్లాడకపోయినా కూడా కొన్ని భావాలను పూర్తిగా విడిచిపెట్టలేకపోతున్నట్టు నాకిక్కడ సంకేతం అన్నమాట ఇక్కడ. స్టార్టింగే నాకిక్కడ ఫేస్ లోపల నాకు ఇక్కడ కనిపిస్తదన్నమాట. కనిపించిందది.
ఓకే. దాని పక్కనే మనకి 2 దారులు ఏవైతే ఉన్నాయో, ఈ 2 డ్రాప్స్ ఫస్ట్ విడిపోయినాయి. ఓకే. విడిపోయి కలిసిపోయినాయి చూసారా? సో, ఇదేంటంటే హ్మ్. మనకి 2 దారులు విడిపోయి కలిసిపోయిన ఎనర్జీ. ఈ 2 దారులు విడిపోయిన వ్యాక్స్ మనకిక్కడ ఏదైతే సూచించారో ఇది ఒకేసారి 2 దారుల్లో లాగబడుతున్న పరిస్థితిని సూచిస్తుంది మనకిక్కడ. ఇద్దరి ఇక్కడున్న సోల్స్‌ని. ఒకవైపు గత అనుబంధము, మరోవైపు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు లేదా మరో వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ప్రభావము. ఈ కారణంగా వారి మనసు స్థిరంగా లేదనే భావన నాకిక్కడ స్పష్టంగా సూచిస్తుంది. ఇక్కడ ఇది చందమామ. కనిపించిందా మీకు చందమామ? ఇవి చందమామలు 2 చందమామలు కనిపించినాయా? డిఫరెన్స్ ఉంటుంది. కనిపించిందమ్మా మీకు? నాకు తెలియట్లేదు. నాకు ఈ ఈ అసలు నాకేం తెలియట్లే మీకు కనిపిస్తుందో లేదో కూడా. ఓకే. సో, నేనేంటంటే ఇక్కడే ఫోకస్ చేయాలి. మళ్ళీ మీకు కనిపిస్తుందో లేదో నేను నాకు తెలీదు. ఇంక ఈ ఈ ఈ లైటనింగే మొత్తం నా ఐలో ఉండి ఫుల్ ఆఫ్ లైట్నింగ్‌లోంచి బయటికి చూస్తే అంతా శూన్యంలా కనిపిస్తుంది చీకటి. అట్లా ఉంటుంది నా పరిస్థితి. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. నేను కనిపిస్తున్నాయో లేదో నేను మీకు చెప్తాను. మీరు వీలున్నంత మట్టుకు దాని మీద ఫోకస్ చేయండి. ఓకే. నేను కొంచెం అటు ఇటు చేయి జరుపుతాను. ఓకేనా? సో, ఇక్కడేంటంటే ఆహ్ ఇక్కడ హౌస్ షేప్ లాంటి రూపం కూడా నాకిక్కడ లోపల నీళ్ళల్లోంచి కనిపిస్తుందమ్మా. సో, ఇది యాక్చువల్లీ నీరు కాదు. భగవంతుడు మనకి ఈ దీని ద్వారా మనకి ఇది ఒక ప్రతిబింబం, ఒక అద్దము. క్యాండిల్ వ్యాక్స్ అనేది చూపిచ్చేస్తారు డైరెక్ట్‌గా. ఒక సినిమా తెరపైన ఏం జరిగింది అనేది ఎలా చూపిస్తారో అట్లా ఇట్లా చూపిస్తారనమాట. అదిక్కడ విషయం. ఇది ఏంటంటే ఈ హౌస్ షేపు ఇది కుటుంబ బాధ్యతలు, ఇంటి ఒత్తిళ్ళు, పిల్లలు లేదా ఇంకా కుటుంబ సభ్యుల ప్రభావం వంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని నాకిక్కడ సూచిస్తున్నారు. అందుకే ఇక్కడ హౌస్ షేప్ వచ్చింది నాకు. అందుకే ఈ వ్యక్తి మనసు కోరింది ఒకటి, బాధ్యతలు చెప్తుంది ఇంకొకటి అనే పరిస్థితి నాకిక్కడ యూనివర్స్ ఇండికేట్ చేస్తున్నారు మీ పర్సన్ రిలేటెడ్‌గా. ఇక్కడ ఒక పాము లాంటి వంకర ఆకారం కూడా కనిపిస్తుందమ్మా. అంటే సర్పెంట్ లైక్ షేప్ అనమాట. ఇక్కడ లోపల నాకు. చాలా డీప్‌గా కనిపిస్తుంది లోపల. అంటే ఈ ఈ ఈ ఇదేదైతే ఉందో ఫైరు అది అవతల నాకు లోపల ఇంకొక షేప్స్‌ని కనిపిస్తూ ఉంటాయి. అది కూడా కనిపిస్తది. అది మెయిన్. అవి మేజర్ అనమాట. నాకక్కడ లోపల ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. అవి ఇక్కడ. ఈ సంకేతం ఏంటంటే ఈ ఈ సర్పెంట్ లైక్ షేపు పాము లాంటి ఇది ఈ ఈ జాగ్రత్త అవసరమని గుర్తు చేస్తుంది. చుట్టూ ఉన్న కొందరి మాటలు, అపోహలు, ప్రభావాలు, మ్యానిప్యులేషన్ వల్ల నిర్ణయాలు ప్రభావితం అవుతున్నాయి. అది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇది తప్పనిసరిగా మాక్సిమం ఇక్కడ థర్డ్ పార్టీకి ఆ థర్డ్ పార్టీ యొక్క తన మ్యానిప్యులేషన్స్ ఎనర్జీ ఇక్కడ స్పష్టంగా ఎక్కువ తెలుస్తుంది. చాలా తక్కువ తప్పనిసరిగా ఇది ఒక వ్యక్తినే సూచించాలి అనేది కాదు. పరిస్థితుల ప్రభావాన్ని కూడా సూచిస్తుంది. ఓకే. సో, ఇంకా నాకు హార్ట్ షేప్ పూర్తిగా విరగకుండా చిన్న పగుళ్ళతో కనిపిస్తుంది. హార్ట్ షేప్ అంటే బ్రోకెన్ షేప్ ఉంటుంది కదా! ఆ బ్రోకెన్ షేప్ పూర్తిగా విరగకుండా హార్ట్ బ్రేక్స్ అయినప్పుడు మనకెలా చూపిస్తుంది హార్ట్ బ్రేక్ ఇమేజెస్ చూస్తూ ఉంటారు కదా మీరు. అది చిన్న పగులుతో నాకిక్కడ కనిపిస్తుంది. ఇది బాధ ఉన్నా గూడా భావాలు పూర్తిగా ముగియలేదనే సంకేతాన్ని సూచిస్తుందమ్మా నాకిక్కడ. ఓకే. సో, అది దానర్థం. గాయం ఉంది. కానీ అనుబంధం పూర్తిగా చెరిగిపోయిందని మాత్రం చెప్పడం కష్టమే. అంటే చెరగలేదు అని దాన్ని అర్థం చేసుకోవాలి మీరు. తర్వాత ఇక్కడ నాకొక బర్డ్ షేప్ కూడా కనిపిస్తుంది. పక్షి ఇదేంటంటే ఇది ఒక వార్త, ఒక మెసేజ్, ఒక సంభాషణ, భావోద్వేగ మార్పు వచ్చే అవకాశం ఉందని చాలా ఎక్కువగా స్పష్టంగా కన్వే చేస్తున్నారు యూనివర్స్ మీ పర్సన్‌లో. అయితే అది ఎప్పుడు, ఎలా అనేది ఈ రీడింగ్‌లో మనకి క్యాండిల్ వ్యాక్స్ ద్వారా తెలీదు. దాన్ని మనం టారో ద్వారా స్పష్టంగా తెలుసుకుంటాం. కమింగ్ రీడింగ్స్‌లో అవ్వచ్చు. మనం ఆఫ్టర్ టారో వ్యాక్స్ అయినాక క్యాండిల్ వ్యాక్స్ అయినాక మనం టారో తీస్తాం కదా! అక్కడైనా తెలియజేయొచ్చు. ఎక్కడైనా ఎప్పుడైనా తెలియజేయొచ్చు మనకి యూనివర్స్. సో, ఈ సంకేతాన్ని కొందరు అపార్థాలు తగ్గే అవకాశము, మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఏర్పడే అవకాశం చూపిస్తుంది నాకిక్కడ మీ ఇద్దరి మధ్య. అయితే ఇది ఇద్దరి నిర్ణయాలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుందమ్మా.
డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఓకే. సో, ఇక్కడ నాకొక జ్యోతి గూడా కనిపిస్తుంది. ఈ జ్యోతి ఒక విషయం చెప్తుంది. నిజం ఎంతకాలం దాగి ఉన్నా కూడా ఎప్పటికైనా వెలుగులోకి వచ్చే అవకాశమే ఉంటుంది దానికి. దాగబడదు అనేది ఇక్కడ నాకు కన్వే చేస్తుంది. అంటే బయట కనిపిస్తుంది ఒకటి కావచ్చు. కానీ లోపల ఉన్న భావాలు, భయాలు, బాధ్యతలు, ఈ సంఘర్షణలు వేరేలా ఉంటాయి. సో, నిజాన్ని దాచడానికి ప్రయత్నించొచ్చు. కానీ కాలము, ఈ సిట్యుయేషన్సు, మనస్సాక్షి ఈ 3 కలిసి వచ్చినప్పుడు దాచిన భావాలు ఎప్పటికైనా బయట ఖచ్చితంగా పడతాయి. మీ పర్సన్ దాస్తున్నవి అనేది ఇక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారనమాట. ఇక్కడ క్యాండిల్ వ్యాక్స్‌లో కనిపిస్తున్న ఇంకొన్ని ఆకారాలు నాకు ఇంకా లోతైన సందేశాన్ని నాకిక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారు. ఇక్కడ నాకొక కీ, తాళం చెవి, కీ షేప్ లాంటి ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ చాలా ఆసక్తికరమైన సంకేతం. ఎందుకంటే మీ పర్సన్ మనసును బయట నుంచి ఎవరో తెరవలేకపోయినా గూడా మీ పర్సన్‌ని ఓపెన్ చేయాలి అనేది ఒక కీ అనమాట. అర్థం చేసుకోవాలి మీరు. తెరవలేకపోయినా కూడా ఎవ్వరు గూడా ఒక జ్ఞాపకము, ఒక సంఘటన లేదా ఒక నిజము వారి లోపల మూసుకుపోయిన ఫీలింగ్స్‌ను మెల్లగా తెరవడం ప్రారంభిస్తున్నాయని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇంకా ఒక తాళం. ఇందాక మనకి కనిపించింది కీ షేపు. అంటే తాళం చెవి వేరు, తాళం వేరు గదా! లాక్ వేరు. సో, అది. లాక్ కూడా నాకిక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ తాళం చెవి, దానికి కంటిన్యూషన్‌గా లాక్ కూడా, కీ గూడా కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే చెప్పాలనుకునే మాటలు ఉన్నాయి. కానీ అవి బయటకి రావటం లేదు. కొంతమంది నాకు ఏమీ ఫీలింగ్స్ లేవని చెప్పినా గూడా వాటిని నిశ్శబ్దమే అసలు సమాధానం అవుతుంది వాటన్నిటికి. మీ పర్సన్ ఏదైతే సైలెన్స్‌గా బిహేవ్ చేస్తున్నారో వారి నిశ్శబ్దమే అసలైన సమాధానం అనేది ఇక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారు మీకు. ఈ వ్యాక్స్ అదే విషయాన్ని తెలియజేస్తుంది. సో, తర్వాత నాకు బ్రోకెన్ చైన్ అంటే గొలుసులుంటాయి కదా! అవి విడివిడిగా విరిగి ఉంటాయి చూడండి. ఆ ఆకారాలు కనిపిస్తున్నాయి. ఇదేంటంటే పాత విధానాలు, పాత అహంకారము, పాత ఆలోచనలు ఎప్పటికీ అలాగే కొనసాగవని గుర్తు చేస్తుంది ఇక్కడ మీకు. కొన్ని బంధాలు పూర్తిగా ముగియడం కాదు. వారి స్వరూపం ముగుస్తుంది. కొన్ని నిజాలు ఏవైతే ఉంటాయో అవి బయటపడిన తర్వాత బంధాలను చూసే చూపే మారిపోతుంది ఆటోమేటిక్‌గా. బికాజ్ నిజం యొక్క పవర్ అలాంటిది కదా! సో, నాకిక్కడ డైరెక్ట్‌లీ ఒక అద్దం కూడా కనిపిస్తుందమ్మా. మిర్రర్ షేపు. ఈ ఆకారం ఒక గట్టి సందేశాన్ని ఇస్తుంది ఇక్కడ. ఇప్పటి వరకు ఇతరులను తప్పుపట్టిన వ్యక్తి ఇప్పుడు ఎట్లా అంటే తనని తాను చూసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నట్లుగా నాకిక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారు. మీ పర్సన్ యొక్క సిట్యుయేషన్. ఇది ఎస్పెషల్లీ అమ్మ సోల్‌మేట్స్ రీడింగ్. ఫస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ మనకిక్కడ నేను మీకు చెప్పాను. 2 సోల్స్ అవి ఎప్పటికి విడిపోవు. చూడండి చక్కగా ఎంత ముద్దుగా పక్కకెళ్ళి వాటంతట అవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా? ఇంకా నాకు తెలియట్లేదు కనిపిస్తున్నాయో లేదో. ఇక్కడ ఈ 2 ఇట్స్ ఎ క్లియర్ కట్ సోల్‌మేట్ రిలేషన్. సోల్‌మేట్ రిలేషన్‌కి సంబంధించి జరుగుతున్న విషయాల్ని ఈరోజు మన క్యాండిల్ వ్యాక్స్ ద్వారా తెలియజేస్తున్నారు. కొన్నిసార్లు ఏంటంటే మనిషిని శిక్షించేది ప్రపంచం గాదు. తన మనస్సాక్షే తనను తాను శిక్షించేస్తుంది. అది ప్రశ్నించడం ప్రారంభించినప్పుడనమాట. ఎక్కడికి పారిపోయినా సమాధానం దొరకదు. అది శిక్షే గదా! ఇక్కడ ఇంకా నాకొక గడియారం అంటే క్లాక్ షేప్ కూడా కనిపిస్తుంది. ఇది ఒక విషయం చెప్తుందమ్మా. ఏంటంటే సమయం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఈరోజు మాట్లాడని వ్యక్తి మీతో మీ పర్సన్ మాట్లాడట్లేదు అనేది నాకిక్కడ 100కి 1000% తెలుస్తుంది. రేపు మాట్లాడాలని తనకి తానుగా అనిపించుకోవడం. ఈరోజు అర్థం చేసుకోని విషయము కొంతకాలం తర్వాత స్పష్టంగా తనకి కనిపిస్తుంది. అందుకే యూనివర్స్ ఈ రీడింగ్‌లో ఓపికను కూడా గుర్తు చేస్తున్నారు మీకు. ఓపిక పట్టు అని చెప్తున్నారు. మీ పర్సన్‌కి ఎన్నో విషయాలు తనంతట తానే తెలుసుకుంటుంది. ఓపిక పట్టు అని చెప్తున్నారు. టైమ్ ఇండికేషన్ పేషెన్స్ మెయింటైన్ చేయండి. కొంచెం సహనం వహించండి. బికాజ్ సోల్‌మేట్ మీ పర్సన్ మీకే.
ఇక్కడ ఒక చెట్టు షేప్ కూడా కనిపిస్తుంది. ఇది ఏంటంటే వేర్లు చాలా లోతుగా ఉన్న అనుబంధాన్ని సూచించే సంకేతం. అంటే ఎట్లా అంటే చెప్పాను కదా! ఇంకది ఎవ్వరు చెట్టుని పైన నరికేస్తారు. అసలు లోపల ఉన్న కనెక్షన్, లోపల ఉన్న వేర్లని పీకలేరు కదా! అంత లోపల అంత పాతుకుపోయిందనమాట. పునాదులతో సహా పాతుకుపోయిన రిలేషన్ మీది. కొన్ని సంబంధాలు రోజుల్లో ఏర్పడవు. ఎట్లా ఏర్పడతాయి? సంవత్సరాలు జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో, ఆ సంవత్సరాల జ్ఞాపకాలు వాటిలో ఉంటాయి ఆ బంధంలో. అందుకే బయటికి దూరంగా కనిపించినా గూడా లోపల ఆ అనుబంధం వెంటనే చెరిగిపోదు. అస్సలు ఇంపాసిబుల్ అసలు ఎంత చెరపాలని ప్రయత్నించినా అది జరగవనమాట. ఇక్కడ ఒక బటర్‌ఫ్లై ఒక క్లియర్ కట్ బటర్‌ఫ్లై షేప్ నాకిక్కడ కనిపిస్తుంది. ఇది మార్పుని సూచిస్తుందమ్మ. కానీ ఇక్కడ చిన్న మార్పు కాదిది. మనసు మారే మార్పనమాట. ఒకప్పుడు ముఖ్యంగా అనిపించిన విషయాలు ఇప్పుడంత ప్రాముఖ్యంగా అనిపించకపోవచ్చు ఖచ్చితంగా. అలాగే ఒకప్పుడు పట్టించుకోని వ్యక్తి విలువ ఏదైతే ఉంటుందో, తర్వాత అర్థమయ్యే పరిస్థితి కూడా ఇక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారు. మీ గురించి మీ పర్సన్. ఇక్కడ ఒక టియర్ డ్రాప్ కన్నీటి చుక్కమ్మ. కన్నీటి చుక్క ఆకారం కూడా నాకిక్కడ కనిపిస్తుంది. అంటే ఈ సంకేతము బయటికి కనిపించని బాధను సూచిస్తుందనమాట. కొంతమంది ఏడవరు. కానీ లోపల మౌనంగా మానసిక వ్యధలో ఉంటారు. మీ పర్సన్ స్థితది. వారి బాధను ప్రపంచం చూడదు. కానీ వారి మనస్సాక్షి మాత్రం ప్రతిరోజు చూస్తూనే ఉంటుంది. సో, అది మీ పర్సన్ సిట్యుయేషన్ అనమాట. ఇది తెలియజేసేది. సో, బ్రైట్ ఫ్లేమ్ చూడండి ఇక్కడ. ఈ బ్రైట్ ఫ్లేమ్ ఏంటంటే సో, లోపల నాకు డీప్‌లీ కనిపించేది ఈ ఆకారం మొత్తము రీడింగ్‌కి ఒక పవర్‌ఫుల్‌గా తెలియజేస్తున్నారు. చీకటి ఎంత ఎక్కువైనా కూడా ఒక్క వెలుగు చాలు దాన్ని తొలగించడానికి అనేది నాకు ఇక్కడ చూడండి. ఇది లేకపోతే ఇంత ఇంత మీకు తెలుసు కదా అది. ఆ వాల్యూ తెలుసు కదా! వెలుగు విలువ. అలాగే ఆ అబద్ధం గూడా ఎంత కాలం నిలిచినా ఒక్క నిజం చాలు దాన్ని మార్చేయడానికి కంప్లీట్‌గా. అది ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. దాచిన ఫీలింగ్స్, చెప్పని నిజాలు, పూర్తి కాని సంభాషణలు ఇవన్నీ ఎప్పటికైనా గూడా వెలుగులోకి స్పష్టంగా, ఖచ్చితంగా చెప్పాను కదా! 100కి 1000% ఖచ్చితంగా వచ్చేస్తాయి. దాగవు అని మనకి క్యాండిల్ వ్యాక్స్ ద్వారా సూచిస్తున్నారు. అందుకే ఈరోజు వచ్చిన ఈ ఆకారాలు ఒకే సందేశాన్ని గుర్తు చేస్తున్నాయమ్మ. మనుషులు తమ మాటలను దాచగలరు. తన భావాలను దాచడానికి ప్రయత్నించగలరు. ప్రపంచం ముందు ఎట్లయితే ఒక ఫేస్ చూపించగలుగుతారు. ఒక టైప్ ఆఫ్ ఇది. కానీ కాలం వచ్చినప్పుడు వారి నిర్ణయాల ప్రభావము, వారి లోపల ఇన్నర్ ఫైటింగ్ ఏదైతే ఉంటుందో అంతర్గత సంఘర్షణ, వారి నిజమైన ఫీలింగ్స్ వారిని ఎప్పటికీ గూడా పూర్తిగా దాచడం అసలు ఇంపాసిబుల్ అది. అందుకే ఈ రీడింగ్ మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మీ విలువను మీరెప్పటికీ మర్చిపోవద్దమ్మా. ఇతరుల ప్రవర్తనను చూసి మీ విలువను నిర్ణయించుకోవద్దసలు. నిర్ణయం ఏదైతే నిజం ఉంటుందో, ఆ నిజం వెలుగులోకి రావడానికి కొన్నిసార్లు సమయం పడుతుంది. కానీ వెలుగు వచ్చిన తర్వాత చీకటనేది నిలబడదు. స్పష్టత వచ్చిన తర్వాత సందేహాలు కూడా ఎక్కువ కాలం నిలవవు. అంతా ఒకేసారి క్లారిటీ వచ్చేస్తుందనమాట. సో, ఇక్కడ నాకు చిక్కుకున్న దారము అది గూడా కనిపిస్తుంది. అంటే నాక్డ్ థ్రెడ్ అంటాం కదా! ఆహ్, దీన్ని చూస్తుంటే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది నాకు. మీ పర్సన్ జీవితంలో ఇప్పుడు చాలా విషయాలు ఒకదానిలో ఒకటి చిక్కుకుపోయినట్టుగా నాకిక్కడ కనిపిస్తుంది. అది దానర్థం. చిక్కుకుపోయిన దారం అనమాట. ఒకవైపు ఒక డెసిషను, మరోవైపు బాధ్యత, ఒకవైపు అనుబంధము, మరోవైపు బయట ప్రపంచానికి చూపించే రూపము. ఇలా అనేక అంశాలు ఒకసారి ఒకసారి అంటే అన్ని రకాలు టుగెదర్‌గా కలిసిపోయి మీ పర్సన్ పైన వారి మనసులో ఇవన్నీ గూడా ఒక బర్డెన్‌గా తిరుగుతున్నట్టు నాకిక్కడ కనిపిస్తున్నాయి. ఒకేసారనమాట. కొన్నిసార్లు మనిషి తన మాటల వల్ల గాదు, తాను తీసుకున్న నిర్ణయాల వల్ల ఇరుక్కుపోతారిక్కడ. సో, ఈ ఈ నాక్డ్ థ్రెడ్ ఆహ్, ఈ ఆకారం అదే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు ఆకారం ద్వారా. ఇంకా నాకిక్కడ ఒక మలుపు తిరిగిన దారి గూడా నాకిక్కడ కనిపిస్తుందమ్మా. మలుపు తిరిగిన దారి.
ఇదేంటంటే చాలా ఆసక్తికరమైన సంకేతం అనే చెప్పాలి. మీ పర్సను ఊహించిన దారి ఒకటైతే, జీవితం తీసుకెళ్తున్న దారి ఇంకొకటి అనేది మనకిక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. అన్నీ తననుకున్నట్టే జరిగిపోతాయి. నేను ప్లాన్ చేసినట్టే అనుకుని ఎళ్ళిపోయారు మిమ్మల్ని కాదనుకుని. పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి, మనిషి తన నిర్ణయాల్ని మళ్ళీ ప్రశ్నించే పరిస్థితికి మీ పర్సన్ వచ్చేసారు. తను తీసుకున్న డెసిషన్స్‌ని తనే ప్రశ్నించే స్టేజ్. సో, సో, ఈ రీడింగ్‌లో అలాంటి అంతర్మథనము చాలా గట్టిగా కనిపిస్తుంది. మీ పర్సన్ యొక్క అంతర్మథనం. మానసిక బాధ. ఇక్కడ నాకింకా 2 ఒకళ్ళకొకళ్ళు ఫేసింగ్ ఈచ్ అదర్ ఉంటారు గదా! సో, ముఖాముఖిగా నిల్చున్న 2 అంటే నీడలనమాట. ఆ ఇద్దరు నీడలు కనిపిస్తున్నాయి. ఒకళ్ళనొకళ్ళని చూసుకుంటూ ఫేసింగ్ ఈచ్ అదర్. ఈ ఆకారం నాకిక్కడ కనిపిస్తుంది. ఇక్కడ తప్పనిసరిగా ఇద్దరు మాట్లాడుతున్నారనే అర్థం కాదు. కానీ చెప్పని మాటలు, పూర్తి కాని సంభాషణలు నీడ కదా మనకిది. మనసులో కొనసాగుతున్న ప్రశ్నలను సూచించే సంకేతాలు నాకిక్కడ కనిపిస్తున్నాయి. చాలా సార్లు మనిషి బయట మౌనంగా ఉంటారు. కానీ తన మనసులో ఒక సంభాషణ మాత్రం ఆగదు. నేను అలా ఎందుకు చేశాను? వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారు? మళ్ళీ మాట్లాడే అవకాశం కొంచెమన్నా ఉందా నా పర్సను? ఇలాంటి ప్రశ్నలేంటంటే కొన్నిసార్లు బయటికి రాకపోయినా కూడా లోపల తిరుగుతూనే ఉంటాయి. మీ సిట్యుయేషన్ కూడా అదే ఇక్కడ. బాపురే! ఇక్కడ నాకు మౌంటైన్ షేప్ కూడా కనిపిస్తుందమ్మా. పర్వతము. ఇదేంటంటే అడ్డంకులను మాత్రమే కాదు, సహనాన్ని కూడా చూపిస్తుంది నాకిక్కడ. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ప్రేమ కంటే ముందు పరిష్కరించాల్సిన పరిస్థితులు ఉంటాయన్నమాట. కొన్ని జీవితాల్లో భావాల కంటే ముందు బాధ్యతలు నిలుస్తాయి గదా! అట్లా అవి. అందుకే నాకిక్కడ ఈ మౌంటైను అన్నీ ఒకే రోజుల్లో మార్పు. మనం అనుకున్న రోజుల్లోనే అంటా ఉంటాం గదా! ఒక్క రోజులో మారిపోతాయా ఏంటి అని చెప్పేసి. సో, అట్లాగా. ఆ విషయాన్ని నాకిక్కడ స్పష్టంగా గుర్తు చేస్తున్నాయి. మీకు తెలియపరచడానికి. ఓహ్! ఇక్కడ నాకొక స్టార్ గూడా కనిపిస్తుందమ్మా. వావ్! ఈ నక్షత్రం చాలా చిన్నదిగా ఉన్నా కూడా చాలా హై పిచ్‌గా వెలుగొస్తుంది. అదే ఈ రీడింగ్‌లోని యాక్చువల్లీ అందమైన భాగమమ్మ. చాలా అందమైన భాగం. ఆశ పూర్తిగా ఇక మాయమైపోయింది అనిపించిన సందర్భాల్లో మనిషిని ముందుకు నడిపించే ఒక చిన్న వెలుగు, ఒక చిన్న నమ్మకం. దానికి సంకేతం అన్నమాట ఇది. అది ఒక మంచి ఆలోచన కావచ్చు, ఒక ప్రార్థన కావచ్చు, లేదా జీవితాన్ని కొత్త కోణంలో చూడాలనే నిర్ణయం కావచ్చు. ఏదన్నా గూడా. అది ఇంకా ఉంది. మీకు ఉంది. మీ పర్సన్‌కి ఉంది. ఆ వెలుగును చూడండి. వెలుగును చూసి ముందుకు ప్రయాణించండి అని చెప్తున్నారు. వేవ్స్, వేవ్స్ ఇందాక మర్చిపోయాను. వేవ్స్ చెప్పడం మర్చిపోయాను గదా! వేవ్స్ అది సాలలుంటాయి గదా! ఆ ఆకారం. ఇదేంటంటే భావోద్వేగాల హెచ్చుతగ్గులను సూచిస్తుందిక్కడ. ఈ వేవ్స్ అన్నమాట. కొన్ని రోజులు ప్రశాంతంగా అనిపించొచ్చు. కొన్ని రోజులు మళ్ళీ గతం గుర్తుకు రావడం. ఇదేమి బలహీనత కాదు ఇక్కడ. మనిషి భావోద్వేగాల ప్రయాణంలో సహజంగా జరిగే మార్పుల్లో అదొక భాగం అన్నమాట. అంతే గదా! సో, నాకిక్కడ కనిపిస్తుందేంటంటే, ఈ కరిగిపోయిన వాక్స్ ఏదైతే ఉందో ఇదంతా గూడా మెల్టెడ్ వాక్స్ కదా! సో, ఈ మెల్టెడ్ వాక్స్ ఒక పూల్. ఇదొక పూల్. దీన్ని ఏంటంటే చాలామంది దీన్ని ముగింపుగా అనుకుంటారు. చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నాకు యూనివర్స్ కన్వే చేసేదేంటంటే ఇదొక మార్గము. ఇది ఒక మార్పు. మార్పుని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కొవ్వొత్తి కరుగుతుంది. అయితే అదే కరుగుదల వల్ల వెలుగు కూడా పుడుతుంది కదా మనకిక్కడ. క్యాండిలింగ్ ఎంత హై పిచ్‌గా వస్తుంది మనకిక్కడ ఫ్లేము. అలాగే జీవితంలో గూడా కొన్ని అహంకారాలు కరిగిపోవాలి. కొన్ని అపోహలు కూడా కరిగిపోవాలమ్మ. కొన్ని బాధలు కూడా కరిగిపోవాలి మీ జీవితంలో. అప్పుడే మనిషి తనలోని నిజాన్ని చూడగలుగుతాడు. అందుకే ఈరోజు ఈ క్యాండిల్ వ్యాక్స్ ఒక అద్భుతమైన సందేశాన్ని గుర్తు చేస్తుంది స్పష్టంగా. నిజాన్ని దాచడానికి ఎంత ప్రయత్నించినా కూడా
మన సాక్షి ఏదైతే ఉంటుందో మన లోపల ఒక ఒక సాక్షి, అదే మనస్సాక్షి అంటాం కదా! సో, ఆ మన సాక్షి దాని ముందు ముసుగు ఎక్కువ కాలం నిలబడదు. సో, బయట ప్రపంచానికి వేరే కథ కావచ్చు. వేరే ఒక కథ అవ్వచ్చు. కానీ మనసులో నడిచే కథ మనిషి తన నుంచి దాచుకోలేడు. ఎప్పటికీ దాచుకోలేడు. సో, అందుకే రీడింగ్‌లో చెప్తున్నారు. కాలం తన పని చేస్తుంది. నిజం కూడా తన దారి వెతుకుతుందమ్మ. ప్రతి డెసిషన్ కూడా ఒక ఫలితాన్ని తీసుకొస్తుంది. అలాంటి సమయంలో మీ విలువను మర్చిపోకుండా మీ జీవితాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడం అనేది ఇక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారు. కొన్నిసార్లు ఏంటంటే మనం నిజాన్ని ఇతరుల దగ్గర వెతుకుతాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎందుకు దూరం అయ్యారు? ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు ఒక్కసారిగా మారిపోయారు మీ పర్సను? ఈ ప్రశ్నలతో రోజులు గడుస్తాయన్నమాట. కానీ ఈ రోజు వచ్చిన సంకేతాలు ఒక విషయం గుర్తు చేస్తున్నాయి ఇక్కడ. మనిషి తన మాటలను నియంత్రించగలడు. కానీ తన అంతరంగాన్ని ఎప్పటికీ పూర్తిగా నియంత్రించలేడు. అది మీకు కూడా తెలిసిన విషయం. బయటకి ఎప్పుడు నవ్వుతూ కనిపించే వ్యక్తి లోపల నిశ్శబ్దంగా ఒక నిర్ణయాల గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అది మీకు తెలియదు కదా! బయట కనిపించే వ్యక్తి, మీకు కనిపిస్తున్న వ్యక్తి లోపల కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఉన్నారు. అది మీకు తెలియదు కదా మీ పర్సన్ గురించి. అదేం బలహీనత అయితే కాదమ్మా. బలహీనత ఎందుకు అవుతుంది అది? బలహీనత కానే కాదు. అంతే కదా! మనిషి తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసే క్షణం సహజమే. అది ఎవరికైనా పాసిబుల్. నేనన్నా చూస్తాను వెనక్కి తిరిగి ఏం జరుగుతుంది నా లైఫ్‌లో అనేది. సో, ఈ రీడింగ్‌లో కనిపిస్తున్న ఆకారాలు కూడా అలాంటి ఆత్మ పరిశీలనను సూచిస్తుంది నాకిక్కడ. ఇంకో విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనం ఒక సమాధానం కోసం అంతగా ఎదురు చూస్తూ ఉంటాం. కానీ కాలం మనకు మరో సమాధానం చూపిస్తుంది. ఆ సమాధానం ఎప్పుడు వాళ్ళు తిరిగి వస్తారు అనే రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదిక్కడ. కొన్నిసార్లు అది ఎట్లా అంటే, నువ్వు నీ విలువను గుర్తించావు. నువ్వు నీ జీవితాన్ని మళ్ళీ నిర్మించుకున్నావు. ఇంకా నువ్వు నిన్ను నువ్వు కోల్పోలేదు అనే రూపంలో కూడా ఉండొచ్చు. అదే నిజమైన మార్పు. ఈరోజు క్యాండిల్ వ్యాక్స్ మీకొక హెచ్చరిక కూడా చేస్తుందని చెప్పాలి. ఇతరుల మౌనాన్ని చూసి మన విలువను కొలవకండి. ఇతరుల బిహేవియర్‌ని చూసి కూడా మన జీవితాన్ని ఇక్కడ మీ యొక్క జీవితాన్ని ఆపకండి. ఎందుకంటే మనం నియంత్రించలేనివి చాలా ఉంటాయి. కానీ మన ఆలోచన, మన గౌరవము, మన డెసిషన్స్ ఇవి మాత్రం మన చేతుల్లోనే ఉంటాయి కదా! సో, ఈరోజు కనిపిస్తున్న ఈ సంకేతాలు ఆహ్, ఒకే సందేశాన్ని వినిపిస్తున్నాయి. నిజం ఆలస్యంగా బయటపడుతుంది. ఖచ్చితంగా బయటపడుతుంది. మీకు మీ పర్సన్‌కి జరిగిన మిస్‌అండర్‌స్టాండింగ్స్ కావచ్చు, మీ ఇద్దరు దూరం అవ్వడానికి కావాల్సిన పర్సన్స్ కావచ్చు, వారి యొక్క బండారం కావచ్చు. మీ పర్సన్‌కి మిమ్మల్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకునే గొడవలు జరిగే వెళ్ళిపోయారు. ఏది ఎవరి థర్డ్ పార్టీస్ లేవు. జస్ట్ మా ఇద్దరికీ మిస్‌కమ్యూనికేషన్. నేను చెప్పేది తను ఒకలా తీసుకుంటుంది. తను చెప్పేది నేను ఒకలా నాకొకలా అర్థమవుతుంది. ఇలా మిస్‌కమ్యూనికేషన్ ఇవన్నిట్లికి కూడా నిజం ఖచ్చితంగా బయట పడుతుందనేది చాలా స్ట్రాంగ్‌గా తెలుస్తుంది. సో, ఈ అపార్థాలు ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోవడానికి సమయం పట్టొచ్చు. కొన్ని బంధాలు మారవచ్చు. కొన్ని దూరాలు అలాగే ఖచ్చితంగా ఉండొచ్చు. కానీ నిజాయితీ ఏదైతే ఉంటుందో, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో, స్పష్టత ఏదైతే ఉంటుందో, ఈ 3 కూడా మనిషిని ఎప్పటికీ ముందుకు నడిపిస్తూనే ఉంటాయమ్మ. మీరవి పట్టుకోండి. బికాజ్ మీకేవైతే అడ్డంకులుగా ఉన్న నిజాలు ఏవైతే ఉన్నాయో ఒకళ్ళకొకళ్ళు మిస్‌కమ్యూనికేషన్స్ అవి ఖచ్చితంగా తెలిసిపోతాయి. అవైతే తెలిస్తే ఆటోమేటిక్‌గా మీ మధ్య ఉన్న ఈ క్లాషెస్ అన్నీ క్లారిటీలొచ్చేస్తాయి ఒక్కసారిగా. ఈ రీడింగ్ ఏమి మీకు సాధారణంగా చెప్పట్లా. చాలా స్ట్రాంగ్‌గా మీరున్న సిట్యుయేషన్‌కి మీకు తెలిసిపోతుంది. యెస్, ఇది నాకే యూనివర్స్ చెప్తున్నారు అనేది మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్‌గా. ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే చీకట్లో వెలిగే చిన్న కొవ్వొత్తి మొత్తం గదిని ఒక్కసారిగా మార్చదు గదా! ఒక్కసారిగా మార్చదు. కానీ అది మొదట అడుగు ఎక్కడ వేయాలో మాత్రం చూపిస్తుందనమాట.
మనకు చూపిస్తుంది కదా! ఎక్కడ అడుగు వేయాలి ఆ చీకట్లో అని. ఆ మాత్రం క్లారిటీ ఇస్తుంది ఆ కొవ్వొత్తి క్యాండిలింగ్ వెలుగు. అలాగే జీవితంలో గూడా ఒక్క నిజము, ఒక్క స్పష్టత, ఒక్క సరైన డెసిషను మన ప్రయాణాన్ని పూర్తిగా మార్చగలవు. సో, ఆ వెలుగును నమ్మండి. మీ హృదయాన్ని గౌరవించండి. ఖచ్చితంగా మీ హృదయాన్ని గౌరవించాలి. మీ జీవితాన్ని ప్రేమించండి. మిగిలిన దాన్ని కాలం తన సహజమైన క్రమంలో విప్పుతుందనమాట ఆటోమేటిక్‌గా. వాటిని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. దాన్ని ఏమవుతుందో, ఏమవుతుందో అని చెప్పి గందరగోళంలో మాత్రం ఉండొద్దు. మీకు మీ పర్సన్‌కి మధ్య ఉన్న ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే క్లారిటీ వచ్చేస్తది. ఆ నిజం దాగదు. మీరేంటి అనేది తనకి క్లారిటీ వస్తుంది. తనేంటనేది మీకు క్లారిటీ వస్తుంది. 2 ఉన్నాయి ఇక్కడ. మీరేమి స్ట్రక్ అవ్వరు. బయటకొచ్చేస్తారు సిట్యుయేషను. మీరు ముందుకే వెళ్తారు. ఆ వెళ్ళే విధానాన్ని నాకిక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. ఈ బాధ్యతలు పిల్లలు అంటే ఇక్కడ ఎక్కువ పిల్లలు, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ సొసైటీ ఏమనుకుంటుందో అన్న విధంగా స్ట్రక్ అయిపోయిన ఇద్దరి సోల్స్ లైఫ్ కనిపిస్తుందమ్మా. అంటే 2 సోల్స్ లైఫ్స్ సెపరేట్‌లీ మ్యారేజ్ అయ్యి, బాధ్యతలు ఎవరికి వాళ్ళకి సెపరేట్‌లీ మ్యారేజ్ అయ్యి, ఆ యొక్క బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఇండివిడ్యుయల్లీ, ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఆ బాధ్యతల్లో ఇరుక్కుపోయి, ఎంత బాధ్యతలో ఇరుక్కుపోయినా సోల్ అనేది తనకి కావాల్సిన సోల్ మీ దగ్గరుంది. మీకు కావాల్సిన సోల్ తన దగ్గరుంది. ఇది అటు రాలేరు, ఇటు మీ దగ్గరే మీకు దగ్గరికి రాలేరు, అటు అవి వదలలేరు అన్న పరిస్థితిలో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. సమ్‌టైమ్స్ మీ పర్సను ఈ యొక్క స్ట్రక్డ్ సిట్యుయేషన్‌లో ఒక్కొక్కసారి ఇది ఇంకా పెరిగితే మీ ఇద్దరి మధ్య కాంటాక్ట్ ఎక్కువ అవుతే, ఇది మరింత బాధను మీకిస్తుందని చెప్పేసి తనంతట తానే దూరం జరుగుతూ మీ ఆ పెయిన్ మీరు మీ ఒక్కలే తీసుకుంటున్నారనుకుంటున్నారు. కాదు. ఆ పెయిన్ మీ పర్సన్ కూడా అనుభవిస్తున్న పెయిన్ చాలా క్లియర్‌లీ నాకిక్కడ కనిపిస్తుంది. కన్నీటి బొట్టు వచ్చిందని చెప్పాను కదా ఇందాక. సో, అదనమాట. హార్ట్ బ్రేక్ ఇన్ సిట్యుయేషన్ ఇక్కడ హార్ట్ బ్రేక్ ఇన్ సిట్యుయేషన్ బికాజ్ ఎవరో ఇన్‌ఫ్లూయెన్స్, మానిప్యులేషన్స్ వల్ల మీ ఇద్దరిని విడగొట్టడానికి ప్రయత్నించిన విధానం కూడా నాకిక్కడ చాలా స్పష్టంగా తెలియజేశారు యూనివర్స్. అది కూడా ఉంది. హార్ట్ బ్రేక్ ఇన్ సిట్యుయేషన్. సో, ఆ హార్ట్ బ్రేక్ ఇన్ సిట్యుయేషన్‌ని మీరు పట్టించుకోవద్దు. బికాజ్ నిజాలు ఆ థర్డ్ ఎవరైతే ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ రావడానికి కారణమైన ఈ డెవిల్స్ ఆటోమేటిక్‌గా వారి బండారం బయట పడిపోతున్న సూచన మనకిక్కడ కనిపించింది. కదా! సో, వాళ్ళ గురించి మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కామ్‌గా, క్వైట్‌గా ఉండండి. నిజం ఆటోమేటికల్లీ బయట పడిపోతుంది. అయితే ఇక మీరు చేయాల్సిందేం లేదు దానికి. దానంతట అదే నిజం వచ్చేస్తుంది. సో, దాని గురించి మీరు వరీ అవ్వాల్సింది ఇక్కడ ఏం లేదమ్మా. అదైతే నాకిక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నాకు కనిపిస్తున్న నంబర్స్ ఫస్ట్ నేను చెప్తున్నాను చూడండి. నంబర్స్ అండ్ కనిపిస్తున్న సైన్స్ నేను చెప్దామనుకున్నాను. హ్మ్. ఇక్కడ నాకు మీకు ఇక్కడ ఈ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి మీకు చాలా మందికి ఆహ్, 111 అమ్మా. ఎస్పెషల్లీ 111 వద్దన్నా ఎటు తిరిగినా వస్తూనే ఉంది మీకు. బికాజ్ మీరు కరెక్ట్ పాత్‌లోనే ఉన్నారు. మీ పర్సన్ మీరున్న పర్సన్ కరెక్ట్. మీరు చూజ్ చేసుకున్న పర్సన్ కరెక్ట్. మా బ్లెస్సింగ్స్ మీకున్నాయి. మీరు బాధపడొద్దు. కొన్ని ఫేట్స్ ఉంటాయి. అవి తప్పవు. మీరు బాధపడొద్దు. మీరు ఎంచుకున్నది ఏం తప్పు కాదు అని గట్టిగా ఇండికేషన్ ఇస్తున్నారు. మీ ఈ బంధానికి సంబంధించి. 777, 777 కూడా మీరు ఎక్కువ చూస్తూ ఉండొచ్చు. 444, 222, 111, 222, 444, 777 ఇవి ఒకసారి, 2 సార్లు కాదు కంటిన్యూయస్‌లీ. మీరు కరెక్ట్ పాత్‌లోనే ఉన్నారు. మీరు చూజ్ చేసుకున్న పర్సన్ కరెక్టు. వారు రాంగ్ కాదు. చాలా మీరెంత ప్యూర్ సోలో మీ పర్సన్ కూడా అంతే ప్యూర్ సోల్. మీ ఇద్దరి మధ్య ఎవరు ఏది వచ్చినా, ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా అవి ఎంతో కాలం నిలబడవు. కానీ ఓపిక పట్టండి. పరిస్థితులకి మీరు భగవంతునికి సరెండర్ చేసి ఓపిక పట్టండి. సొల్యూషన్ వస్తుంది అన్న విధానం మనకిక్కడ కనిపిస్తుంది. ఓకే. సో, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇంకా నాకు డేట్ ఆఫ్ బర్త్స్ ఇక్కడ నాకు కనిపిస్తున్న డేట్ ఆఫ్ బర్త్స్ 42 అమ్మా. అది మీది గాని, మీ పర్సన్‌ది గాని ఏజ్ అవ్వచ్చు. 42 చాలా ఎక్కువగా ఇందాక నుంచి నాకు వస్తూనే ఉంది. ఇంకా 35, 35, 22, 22 అది మీది గాని, మీ పర్సన్‌ది గాని డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు. లేదా మీ ఏజెస్ అవ్వచ్చు. ఇంకా అబ్బా! ఇంకేమన్నా
39, 18, 18, 18, 60, 55, 52, 48, 48, 37, 27, 27, 52 చెప్పాను కదమ్మా, 52 ఒకటి కనిపిస్తుంది, 29, 29, 25, 35, 32 కూడా కనిపిస్తుంది, చెప్పానా 32, 36, ఇంకా 62, 62, 888 కూడా మీకు చాలా మందికి కనిపించచ్చమ్మా. మీరు ఒక మంచి అబండెంట్ లైఫ్ కూడా ఉంటుంది మీకు. 888 నాకు ఇక్కడ ఇన్ఫినిటీ ఒక సింబల్ కనిపిస్తుంది. 888 అనమాట మీకు వచ్చేది. ఫస్ట్ షూర్ అమ్మా, మీకు 888 కనిపిస్తుంటే దట్స్ నాట్ ఎ ఫేక్. అది నిజంగానే మీకు అబండెంట్ లైఫ్. మీరు ఇంకా అబండెంట్ లైఫ్ ఆటోమేటికలీ మీకు వచ్చేస్తుంది. అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. దట్స్ డ్యామ్ ట్రూ. ఏంజల్స్ క్లియర్లీ మీకే ఇక్కడ చూడండి, ఏంజల్స్ మీకు నిజంగానే ఇండికేషన్ ఇస్తున్నారు. నేను మీతో ఉన్నాము, మీకు అబండెంట్ మంచి లైఫ్ వస్తుంది. 111, 222, 444, 777 ఇవేమి మీరు అన్ఎక్స్పెక్టెడ్గా చూడట్లేదు. దట్స్ ట్రూ. మీ లవ్ లైఫ్ గురించి ఇండికేషన్ యూనివర్స్ ఇస్తుంది. సాక్షాత్ యూనివర్స్ మీరు కరెక్ట్ రిలేషన్లోనే ఉన్నారు, నేను మీకు సపోర్టివ్గానే ఉన్నాను, ఈ లోకం గురించి పట్టించుకోవద్దు, నేను మీతోనే ఉన్నాను అని చెప్తున్నారు. అండ్ మీ పర్సన్ కూడా పర్ఫెక్ట్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయని చెప్తున్నారు. అండ్ నాకు కనిపిస్తున్న రాశిని చెప్తున్నాను చూడండి. జెమిని మిథున రాశి, లియో సింహ రాశి, స్పైసిస్ మీన రాశి, లిబ్రా తులారాశి చెప్పాను, లిబ్రా తులారాశి, ఏరిస్ మేషరాశి, సాజిటేరియస్ ధనుసు రాశి, టారస్ వృషభ రాశి, అండ్ క్యాప్రికాన్ మకర రాశి, లియో చెప్పాను కదా, టారస్ వృషభ రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, ఇంకా చూస్తున్నాను ఏమన్నా మిస్ అయ్యానా కనిపించేవి. లిబ్రా చెప్పాను కదా, ఎక్వేరియస్ కుంభరాశి, ఎక్వేరియస్ వారు వచ్చారు. జెమిని మిథున రాశి, స్పైసిస్ చెప్పాను కదా, లిబ్రా, లియో చెప్పాను, ఎక్వేరియస్ చెప్పాను, సాజిటేరియస్, ఇంకా ఏరిస్. ఓకే, ఈ రాసుల వాళ్ళైతే నాకు ఇక్కడ కనిపిస్తున్నారమ్మా. ఓకే, సో ఒక్కసారి టారో ద్వారా ఏం కన్వే చేస్తున్నారో చూద్దాము. ఓకే, కొంచెం ఇట్లా దండం పెట్టుకున్నామా, ఈ శక్తిని మీకు తీసుకోండి. ఓకేనా? సో ఇప్పటి వరకు కూడా మనం క్యాండిల్ వ్యాక్స్లో కనిపించిన ప్రతి ఆకారము, ప్రతి సంకేతం ద్వారా యూనివర్స్ మనకు ఎన్నో విషయాలు సూచించారు కదా. సో ఆ ఆకారాల ద్వారా మీ పర్సన్ మనస్థితి, మీ ఇద్దరి మధ్య ఉన్న ఎనర్జీ, పరిస్థితులు, అలాగే ఆ సిచ్యువేషన్స్ ఎలా మారుతున్నాయో ఒక కోణంలోనే చూసాం మనం. సో ఇప్పుడు అక్కడితో ఆగిపోదాం అనుకోవడం లేదు ఇక్కడ నేను. ఎందుకంటే క్యాండిల్ వ్యాక్స్ మనకు సంకేతాలను చూపిస్తుంది. ఆ సంకేతాల వెనుక ఉన్న ఎనర్జీని మనం మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు నేను టారో కార్డ్ సహాయం తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడే మనం టారో ద్వారా చూద్దాము. క్యాండిల్ వ్యాక్స్ చూపించిన సందేశాలను యూనివర్స్ మరింత స్పష్టంగా మనకి ఇక్కడ తెలియజేస్తారనమాట. సో ఇంకా మనం గమనించిన ఏదైనా ముఖ్యమైన అంశం ఉందా అనేది ఉంటే మాత్రం అది కూడా తెలియజేస్తారు. సో మీ ఇద్దరి మధ్య ఉన్న పరిస్థితుల్లో యూనివర్స్ ఇంకేమైనా గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ముఖ్యంగా ఇప్పటి వరకు మనకు సమాధానం దొరకని ప్రశ్నలకు ఈ టారో కార్డ్స్ ఏదైనా కొత్త స్పష్టతను ఇస్తాయా? సో
ఈ అన్నీ గూడా ఈ యొక్క విషయాలను మనం కార్డ్స్ ద్వారా ప్రశాంతంగా పరిశీలిద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం కార్డ్స్ తీసుకుందాము. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ కార్డ్ సెట్. ఓకే. ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ వన్, సెవెంత్ కార్డ్ సెట్, ఎయిత్ కార్డ్ సెట్. ఓకే. So first card set, Knight of Wands, Queen of Cups, Knight of Swords, Page of Pentacles, Six of Swords, Knight of Cups, Strength, Death card set. Final card set, Death వచ్చింది మనకి. సో ఇక్కడ మనకి ఫస్ట్ కార్డ్ సెట్, ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్. సో ఈ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఏంటంటే ఈ కార్డ్ మొదటగా ఒక విషయాన్ని చాలా గట్టిగా కన్వే చేస్తుంది. సో క్యాండిల్ వ్యాక్స్లో కనిపించిన వేగంగా కరిగిన వ్యాక్స్ ఏదైతే ఉందో, రెండు దారుల్లో వెళ్ళిన గీతలు అవి ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ అది దాని గురించి. సో ఆ వెళ్ళిన గీతలు ఇప్పుడు ఈ కార్డ్తో మరింత స్పష్టంగా కనెక్ట్ అవుతున్నట్టు నాకు ఇక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారు. మీ పర్సన్ చాలా సందర్భాల్లో ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తిలా కాకుండా ఆ క్షణంలో వచ్చిన భావోద్వేగము, కోపము లేదా అహంకారం ఆధారంగా ప్రవర్తించినట్టుగా ఈ ఎనర్జీ సూచిస్తున్నాము. అందుకే ఈరోజు మీకు చాలా క్లోజ్గా ఉంటారు, రేపు దూరం అయిపోతారు. ఒకసారి ప్రేమగా మాట్లాడి తర్వాత ఒక చిన్న ప్రశ్నకే బ్లాక్ చేయడము, మళ్ళీ కొంతకాలానికి మీ గురించి ఆలోచించడం వంటి హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. క్యాండిల్ వ్యాక్స్ కూడా అదే అశాంతిని సూచించింది మనకి ఇక్కడ. సో ఇది ఇంకా మోర్ ఎలాబొరేటివ్గా మనకి ఇక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారు. చూడండి, ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్, ఇక్కడ యూనివర్స్ మీ ఇద్దరి ఎనర్జీని, మీ ఇద్దరి క్వీన్ అంటే ఎస్పెషల్లీ మీది, మీ ఎనర్జీని ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీని తెలియజేశారు కదా. ఎస్పెషల్లీ మీ ఎనర్జీ ఇక్కడ చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ని మీ పక్కనే టుగెదర్గా మీ ఇద్దరి ఎనర్జీస్ని తెలియజేసేస్తున్నారు ఇక్కడ. అంటే మీరు ఎంత బాధపడినా, ఎంత మోసపోయినా కూడా మీ హృదయంలో నిజమైన ప్రేమ, అనుబంధము, క్షమించే గుణము ఇంకా మిగిలే ఉన్నాయి. కానీ అదే సమయంలో ఈ కార్డు ఒక హెచ్చరిక కూడా ఇస్తుంది. ఇతరుల భావోద్వేగాల మార్పుల వల్ల మీ విలువను తగ్గించుకోవద్దు. మీరు ప్రేమించడం ఒక బలము, దాన్ని బలహీనతగా మాత్రం దయచేసి మార్చుకోవద్దు అని చెప్పి యూనివర్స్ మీకు తెలియజేస్తున్నారు. ఓకే. నైట్ ఆఫ్ స్పాట్స్ చూడండి, ఇది మనకి క్యాండిల్ వ్యాక్స్లో కనిపించిన షార్ప్ లైన్స్ ఉన్నాయి, పదునైన లైన్స్ అంటే గీతలు ఇప్పుడు ఈ కార్డ్తో కలుస్తున్నాయి స్పష్టంగా మనకి. ఒక దశలో అన్ఎక్స్పెక్టెడ్గా మాటలు రావచ్చు, ఎక్స్ప్లెనేషన్స్ రావచ్చు, కొన్ని నిజాలు బయటకి ఒక్కసారిగా బయటపడే పరిస్థితి మీకు వస్తుంది. మనకి ఏదైతే క్యాండిల్ వ్యాక్స్ ద్వారా తెలియజేశారో దానికి డబుల్ కన్ఫర్మేషన్ ఇంకా స్ట్రాంగ్గా చెప్తున్నారు మనకి ఇక్కడ. అయితే అవి ప్రశాంతంగా కాకుండా తొందరపాటుతో, భావోద్వేగ తీవ్రతతో రావచ్చని ఈ కార్డు సూచిస్తుంది. అందుకే స్పందించే ముందు ఆలోచించడం అవసరం అని కూడా మీకు గుర్తు చేస్తున్నారు యూనివర్స్ ఈ కార్డు ద్వారా. ఓకే. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఈ కార్డు ముఖ్యమైన మార్పును సూచిస్తుంది ఇక్కడ. అంటే పెద్ద వాగ్దానాల కంటే చిన్న ప్రయత్నాలు, చిన్న సంభాషణలు, వాస్తవికంగా ముందుకు తీసుకెళ్లే అడుగులు ఎక్కువగా మనకి అవి ఎక్కువ ప్రాధాన్యం పొందే సమయం ఇక వస్తుంది అని చెప్తుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం ఎదురు చూసే సమాధానం పెద్ద ప్రకటన రూపంలో కాకుండా ఒక చిన్న సంకేతంగా మొదలవుతుంది అనేది యూనివర్స్ ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే. అండ్ 6 ఆఫ్ స్పాట్స్ చూడండి, క్యాండిల్ వ్యాక్స్లో కనిపించిన చాలా లాంగ్ పాత్ ఒకటి ఉంది. ఆ దారి ఇప్పుడు ఈ కార్డ్తో మరింత స్పష్టమవుతుంది. గతంలో జరిగిన బాధ నుంచి బయటపడే ప్రయత్నం కనిపిస్తుంది. కొందరికి ఇది మానసిక ప్రశాంతత వైపు ప్రయాణం అనేది నాకు ఇక్కడ తెలుస్తుంది మీరే. ఇక మరికొందరైతే గతాన్ని వదిలి కొత్త దిశలో చూడాలని యూనివర్స్ మీకు గుర్తు చేస్తున్నారు ఈ కార్డ్ ద్వారా.
ఓకే. సో, ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఇదేంటంటే ఇక్కడ భావోద్వేగం ఏదైతే ఉందో అది మళ్ళీ ముందుకొస్తుంది. చెప్పలేకపోయిన మాటలు, వ్యక్తపరచని ఫీలింగ్స్, మనసులోనే కొనసాగుతున్న సంభాషణలు ఈ కార్డ్‌లో కనిపిస్తున్నాయి. కానీ భావాలు ఉన్నాయనే కారణంతోనే ప్రతి పరిస్థితి ఒకే ఫలితాన్ని చేరుతుంది అని చెప్పలేం. ఈ కార్డ్ భావోద్వేగ నిజాయితీ అవసరమని గుర్తు చేస్తుంది. మీ పర్సన్‌కి ఇన్ని ఎమోషన్స్ ఉన్నప్పుడు దాన్ని నిజాయితీగా ఎక్స్‌ప్రెస్ చేసే విధానం ఉండాలి కదా! అది చెప్తుంది. అది కూడా ఉండాలి కదా మరి అని చెప్తున్నారు. ఓకే. స్ట్రెంగ్త్ ఇదేంటంటే ఈ మొత్తం రీడింగ్‌లో అత్యంత ముఖ్యమైన సందేశాల్లో ఇదొకటమ్మా. మీ బలం కోపంలో కాదు, ఓర్పులో ఉంది. అది ఇక్కడ స్ట్రెంగ్త్ అనమాట. మీ విలువ ఇతరుల అంగీకారంపై అస్సలు ఆధారపడదు. క్యాండిల్ వ్యాక్స్ కూడా పదే పదే ఇదే గుర్తు చేసింది మనకి. మీ ఆత్మ గౌరవాన్ని కోల్పోకుండా ముందుకు సాగడం అత్యంత ముఖ్యం అనేది ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు. ఓకే. ఫైనల్లీ మనకి డెత్. డెత్ చూడండి మనకి ఇది ముగింపు కాదు. చివరి కార్డ్ ఇది ముగింపును కాదు, మార్పును సూచిస్తుంది. పాత ఆలోచనలు, పాత బాధలు, పనిచేయని విధానాలు అవన్నీ కూడా ముగిసి కొత్త దశకు వెళ్ళే అవకాశాన్ని మీకు ఇక్కడ స్పష్టంగా ఫైనల్ కార్డ్స్‌తో చాలా క్లారిటీ ఇస్తున్నారు. కొంతమందికి ఇది సంబంధాన్ని చూసే కోణం మారడం కావచ్చు. మరి కొంతమందికి ఇది వ్యక్తిగత ఎదుగుదల ప్రారంభం కూడా కావచ్చు. మీ పర్సనల్ లైఫ్, ఫైనాన్షియల్ కెరీర్ రిలేటెడ్‌గా. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఈరోజు క్యాండిల్ వ్యాక్స్ చూపించిన సంకేతాలు, వాటి తర్వాత వచ్చిన ఈ టారో కార్డ్స్ కలిపి ఒక ప్రధాన సందేశాన్ని గుర్తు చేస్తున్నాయి మనకి. కొన్ని విషయాలు ఏంటంటే బయటకు కనిపించినంత సులభంగా మాత్రం ఉండవమ్మ. కొందరు తమ ఫీలింగ్స్‌ను దాచడానికి ప్రయత్నిస్తారు. కొందరు మౌనాన్ని ఎంచుకుంటారు. కొందరు తప్పించుకోవాలని చూస్తారు. కానీ చివరికి ప్రతి నిర్ణయం కూడా ఒక భావాన్ని తీసుకొస్తుంది అల్టిమేట్‌గా. అదే సమయంలో ఈ రీడింగ్ ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఇతరులు ఎవరైతే ఉంటారో అది మీ పర్సన్ అన్నా కావచ్చు, వారి నిర్ణయాలు మీ విలువను నియంత్రించవు ఇక్కడ. మీ జీవితంలో స్పష్టత, గౌరవము, నిజాయితీ అలాగే ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇవే మీకు దారి చూపించే నిజమైన వెలుగమ్మ. కాబట్టి ఈరోజు ఈ క్యాండిల్ వ్యాక్స్ ఆ తర్వాత వచ్చే టారో గైడెన్స్ ఇది ఏదైతే ఉందో ఇవి 2 కలిపి ఒకే సందేశాన్ని మనకి చెప్తున్నాయి. ఏంటిది? దాచిన ఫీలింగ్స్ ఎప్పటికైనా స్పష్టమవుతాయి. కాలం మార్పు తీసుకురాగలదు ఖచ్చితంగా. కానీ ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్నంతలో మీ ప్రశాంతతను, మీ ఆత్మగౌరవాన్ని, మీ యొక్క ఎంటైర్ లైఫ్‌ని కోల్పోకుండా ముందుకు సాగడం అనేది ఇక్కడ చాలా గట్టిగా సూచిస్తున్నారు ఈ రీడింగ్‌లో. ఇదే అత్యంత శక్తివంతమైన సందేశం ఈ ఎంటైర్ రీడింగ్‌లో. అది మీరు అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఓకే. సో, అది ఇక్కడ విషయం. రాసులు చెప్పాను కదా ఆల్రెడీ నేను మీకు. సో, నేను మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ రాసులు ఇక్కడ నాకు కనిపిస్తున్నవి కూడా మరొక్కసారి నేను మీకు చెప్తున్నాను ఫర్ మోర్ కన్ఫర్మేషన్. ఇందాక నాకు కనిపించినవి చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి నేను ఇక్కడ టారో ద్వారా కూడా అండ్ ఇంకా ఇక్కడ నాకు కనిపించినవి కూడా డబుల్ కన్ఫర్మేషన్‌కి చూసే చెప్తున్నాను మీకు. ఓకే. సో, నాకు ఇక్కడ జెమినీ మిథున రాశి స్ట్రాంగ్‌లీ కనిపిస్తుందమ్మా. సో, అందుకనే జెమినీ మిథున రాశి అని చెప్పాను. అండ్ పైసెస్ కూడా. ఓకే. పైసెస్ మేషరాశి వాళ్ళు. సారీ, పైసెస్ మీనరాశి వారు. సో, ఏరీస్ మేషరాశి కూడా ఉన్నారు. సో, వాళ్ళకి కూడా ఈ రీడింగ్ ఖచ్చితంగా మీది కానీ, మీ పర్సన్‌ది కానీ రాశులవుతాయన్నమాట. ఓకే. సో, టారస్ వృషభ రాశి చెప్పాను ఇందాక. లీబ్రా కూడా చెప్పాను తులారాశి. స్కార్పియో చెప్పాను కదా వృశ్చిక రాశి. అక్వేరియస్ కూడా చెప్పాను కుంభరాశి, అక్వేరియస్. క్యాప్రికాన్ మకర రాశి కూడా చెప్పాను ఇందాక. విర్గో కన్యా రాశి వారు వచ్చారమ్మ ఇక్కడ. విర్గో కన్యా రాశి. క్యాన్సర్ కర్కాటక రాశి. ఓకే. సో, ఐ థింక్ అన్ని రాసుల వాళ్ళు వచ్చినట్టున్నారమ్మా. ఓకే. అన్ని రాసుల వాళ్ళు వచ్చారు. సో, హోప్ యూ ఆల్ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్ టుడే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. మీ అభిప్రాయం త్రూ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ.